ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా మన సూపర్ ఫుడ్ వంటిల్లి వైద్యశాలలో ఏ రెసిపీ చూపించబోతున్నారు? మీరేమనుకోకూడదు. మరి ఏమనుకోండి డాక్టర్ గారు. మీరు బీరకాయ అంటే బోరింగ్ కూరగాయ అంటారు. మీరు నాకు చాలా ఇష్టం బీరకాయ, కానీ జనరల్ గా బీరకాయ అంటే బోరింగ్ అంటారు. మీరు వాడే డైలాగ్ నేను చెప్పాను, అంతే కదా. న్యాచురోపతి కాయ బీరకాయ. మరి న్యాచురోపతి స్టైల్ ఏంటి? ఉప్పు లేని చప్పదనం లేకుండా కవర్ చేస్తూ చేయాలి. కమ్మగా కూర ఉండాలి, హెల్దీ గ్రేవీలు ఉండాలి. అందుకని నీళ్లు పోయిరు ఎవరు బీరకాయకి, కానీ పాలు పోసి వండితే కమ్మగా ఉంటుంది. అంటే పాలల్లో కమ్మదనం బీరకాయ ముక్కకు పట్టి అసలు బీరకాయే కమ్మగా ఉంటుంది, చప్పగా ఉండి దానికి పాలు కలిసేసరికి మధురంగా అయిపోతుంది. అలాంటి పాలు పోసిన బీరకాయ కూర ఎలా చేసుకుంటే న్యాచురోపతి విధానం ఫాలో అయ్యే వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి బాగుంటుందో ఆ స్టైల్ ఇప్పుడు స్పెషల్ గా పూర్వ రోజుల నుంచి వచ్చే ట్రెడిషనల్ బీరకాయ పాలకూర. అప్పుడు చూడండి, పాలతో బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద బీరకాయ 1, పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బీరకాయని చేదుందా లేదో ఒకసారి చూసుకుని, చేదు లేకపోతే ఆ బీరకాయ తొక్క చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకుంటాం. ఒక మట్టి పాత్రలో జీలకర్ర, కరివేపాకు. ఇక బీరకాయ కూరలు అన్నీ బాగోవు కాబట్టి పూర్వం రోజుల్లో పచ్చి బీరకాయ కూర ఇట్లా చేసేవారు అనమాట. జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత అందులో బీరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బీరకాయ ముక్కల్లో ఉన్న నీటితోనే వాటిని మగ్గనివ్వాలి. అలా 5-6 నిమిషాలు 7 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో కొంచెం పాలు పోసేస్తాం. ఆ పాలల్లోనే బీరకాయ ముక్క ఉడకనివ్వాలి. పాలతో ఉడికేసరికి బీరకాయ ముక్కలు కమ్మగా ఉంటాయి. బీరకాయ కూరకి గ్రేవీ టేస్ట్గా ఉండటం కోసం మిక్సీ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయల ముక్కలు, కొద్దిగా పాలు పోసేసి గ్రైండ్ చేస్తాం. అట్లా గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ పక్కన పెట్టుకుంటాం. బీరకాయ ముక్క పాలతో ఉడికేసరికి ఆ పాలు విరిగి పన్నీర్ ముక్కల్లాగా అట్లా వచ్చేస్తాయి అనమాట. అందులో కొంచెం చప్పదనం తగ్గటం కోసం, మామూలుగా అయితే బీరకాయ కూరలో నిమ్మరసం వేరు ఉప్పేస్తారు కాబట్టి మనం ఆ చప్పదనం పోగొట్టడం కోసం, కమ్మదనం కోసం నిమ్మరసము, కొబ్బరితో చేసిన ఆ పేస్ట్ని ఇందులో వేసేసాం. ఇది బయట వాళ్ళు ఈ 2 చేయరు, మనం కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో స్పెషల్గా కలపటం జరిగింది. ఈ పాలు పోసి వండిన బీరకాయ కూర కొబ్బరి పేస్ట్తో ఉండేసరికి కమ్మగా ఉంటుంది. ఆరోగ్యం కొరకు తినేటప్పుడు ఇలా వండుకుంటే చాలా చాలా మంచిది. డాక్టర్ గారు, మరి ఎప్పుడైనా రక్షణ వ్యవస్థ కాస్త డౌన్ అయినప్పుడు, ఏదన్నా వైరస్ అటాక్ అయినా లేదంటే ఏదన్నా బయట నుంచి బ్యాక్టీరియా ఎంటర్ అయినా కూడా జ్వరం అనేది వస్తూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్ గా రేజ్ అవుతుంది. ఇలా జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత ఇమ్యూనిటీ ఇంకా తక్కువ అనిపిస్తూ ఉంటుంది, బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఆకలి అనేది ఉండదు. సో ఇప్పుడు జ్వరం తగ్గిన తర్వాత 2 గోల్స్ ఉంటాయి అందరికి. ఒకటి ఆకలి పెంచుకోవాలి, ఆకలి పెంచుకుంటేనే ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాలి. ఈ 2 జరగాలంటే అసలు ఏవైనా ఆహారాలు పనిపిస్తాయా? ఉంటాయమ్మా. ఎందుకంటే ఆకలిని పెంచి రక్షణ వ్యవస్థను పెంచి మన ఇంట్లో పోపు డబ్బాలో బోర్డులు ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి, కొనక్కర్లేదమ్మా. మరి అందరి కుండీల్లో కూడా కాస్త పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు ఇట్లాంటివి పెంచుకుంటున్నారు కదా, అవి కూడా కొనక్కర్లే. వీటితోనే సింపుల్ గా ఎట్లా పెంచుకోవచ్చో చెప్పేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.